మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మావిగన్ అనేటువంటి పేరు. రాజధాని కోసం తెరపైకి మావిగన్ను తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో మావిగన్కు కొత్త అర్థాన్ని చెప్పారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మావిగన్ పైన సెట్టేలు వేశారు నారా లోకేష్. మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే గందరగోళం లేదా గన్ కల్చర్ అంటూ కూడా ఆయన కొత్త అర్థాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇదేనా జగన్ మీ ప్లాన్ బి అంటూ కూడా లోకేష్ సెట్టైర్లు వేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది లోకేష్ యొక్క ట్వీట్. సో ప్రధానంగా మావిగన్ అనేటువంటి అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి ఉండాల్సిన అర్హతలు ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్కు కార్యకర్తలకు కూడా మాజీ ముఖ్యమంత్రి క్లియర్ కట్గా చెప్తున్నారు. మావిగన్ అనేటువంటి అంశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళండి అని. అయితే తాజాగా మంత్రి లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతున్నాయి. ఒక కొత్త అర్థాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే పూర్తి స్థాయిలో గందరగోళం లేదా గన్ కల్చర్ అంటూ కూడా కొత్త అర్థాన్ని చెప్పారు. ఇంతకీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పూర్తి స్థాయిలో మావిగన్ పైన ఏమన్నారో ఓసారి చూద్దాం. నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ. ఇది పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసినటువంటి కామెంట్స్. దీనిపైన తాజాగా కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఓవరాల్గా మావిగన్కు కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు మావిగన్ అనేటువంటి అంశంతో క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి అనేది మాత్రం వైసీపీ ఆలోచనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతి విషయంలో కొంత వివాదం అయితే నడుస్తోంది. అమరావతికి సంబంధించి వైసీపీ ముందు నుంచి కూడా వ్యతిరేకంగానే ఉంది అనేది మనకి తెలుస్తూ ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అంటే వైసీపీ ఆలోచన ఎలా ఉంది, వైసీపీ దీనికి సంబంధించి ఎటువంటి అడుగులు వేయబోతుంది అనే దానికి సంబంధించి అంటే తన పంతాన్ని నెగ్గించుకునే విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అంటే క్లారిటీగానే ఉన్నారు. దీనికి సంబంధించి అంటే తాను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో నిర్ణయాన్ని అంటే ఇప్పుడు అసలు అమరావతి వద్దు, అది ఏ రాజధాని వచ్చినా పర్వాలేదు కానీ అది అమరావతి వద్దు, అది విశాఖలో ఉన్న పర్వాలేదు, కర్నూలులో ఉన్న పర్వాలేదు, ఇంకెక్కడున్నా పర్వాలేదు అనేది జగన్ ఆలోచన. దీనికి సంబంధించి ముందు నుంచి కూడా టీడీపీ కొంత వ్యతిరేకంగానే ఉంది. దీనికి సంబంధించి టీడీపీ అటు గతంలో కూడా అమరావతి ఉద్యమానికి పూర్తి స్థాయిలో నేతృత్వం వహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇటీవల మావిగన్ అనేటువంటి ప్రతిపాదనను జగన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ తర్వాత నుంచి కూడా టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయటం, అదేవిధంగా అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా దీనికి సంబంధించి కొంత దూకుడుగా వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక తాజాగా దీనికి సంబంధించి అంటే మావిగన్ కు కొంత అంటే మంత్రి నారా లోకేష్ కొత్త అర్థం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే జగన్ ఆలోచన విధానాన్ని కొంత ఆయన అంటే పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్ట్ లో కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మావిగన్ కు సంబంధించి మాత్రం వైసీపీ వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటి వరకు అటు అంటే టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా, మంత్రులు ఎన్ని విమర్శలు చేసినా, ఎమ్మెల్యేలు ఎన్ని విమర్శలు చేసినా, అలాగే కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎంత మాట్లాడినా సరే క్షేత్రస్థాయిలో మాత్రం మావిగన్ కు సంబంధించి ప్రచారం జరగాలి. అంటే కృష్ణా జిల్లా పూర్తి స్థాయిలో కృష్ణా, గుంటూరు జిల్లాలు ఇప్పుడు జగన్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం కొంత అంటే అది ఆచరణాత్మకమా కాదా అనే అంశం పక్కన పెడితే అమరావతి వచ్చిన తర్వాత విజయవాడకి సంబంధించి పరిశ్రమలు రావట్లేదు, లేదంటే కృష్ణా జిల్లాకు సంబంధించి అన్యాయం జరుగుతోంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ విమర్శలన్నింటినీ కూడా కొంత అంటే సానుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా కొంత జగన్ లేదంటే కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా వైసీపీ నాయకులు కానీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత దీనికి సంబంధించి ప్రజల్లో పూర్తి స్థాయిలో నెగిటివ్ గా వెళ్తే జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత కనుక పెరిగేటువంటి అవకాశం ఉంటే అది తమకు లాభం అనేటువంటి ఆలోచనలో కూడా అంటే అమరావతికి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మద్దతు తీసుకురావాలండి, మావిగన్ అంశాన్ని పూర్తిగా ఎండగట్టాలనేటువంటి ఆలోచన కూడా ఇటు కూటమిలో కనపడుతోంది. ఒకవేళ అంటే క్షేత్రస్థాయిలో మావిగన్ అనేటువంటి అంశాన్ని తీసుకుని వెళ్ళి పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తితే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతుంది?
అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అయితే ఇప్పుడు అది అమరావతికి సంబంధించి చట్టబద్ధత అది జరిగిపోయింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసేసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు దాన్ని ఎవరు కూడా మార్చలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేపు పొద్దున ఎందుకు అని అంటే ఇక్కడ ఒక విషయాన్ని జగన్ అంటే 2029లో ఒకవేళ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు అంటే నేను రాజధాని మారుస్తానని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా వీలు లేకుండా అటు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా లేదంటే ఇతర పక్షాలు ఏవి వచ్చినా సరే ఒక వైసీపీ మాత్రం అమరావతికి వ్యతిరేకంగా కాబట్టి జగన్ అంతగా ఈ విషయంలో సక్సెస్ కాకపోవచ్చేమో. అయితే ఆయన ప్రతిపాదన ప్రకారం మావిగన్ అనే అంశాన్ని గనక అంటే ఇప్పుడు అమరావతిని శాసన రాజధానిగా వాడుకుంటూ కొంత ఇప్పుడు అంటే ఇటు విజయవాడ మచిలీపట్నం నుంచి ఎట్లా పోర్ట్ ఉంది, పోర్టుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఈ పోర్టు పనులు కూడా త్వరలోనే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. వెంకట్, ఒక్కవేళ ఎందుకంటే సిఆర్డీఏ పరిధి విజయవాడ దాటేసి ఆల్మోస్ట్ కొంతవరకు కనబడుతున్నటువంటి నేపథ్యంలో సో మచిలీపట్నాన్ని రాజధాని చేరువ చేయడానికి పెద్ద ఇబ్బంది లేదని కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అటువైపు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం లేదంటారు ఒకవేళ ఇదే రచ్చ ఎక్కువగా అయిపోతారు? అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంతసేపు కూడా మావిగన్ అనే అంశాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది తప్ప ఇక్కడ అభివృద్ధి ఇప్పుడు బందర్లో పోర్ట్ వస్తుంది, మచిలీపట్నంలో బందర్లో పోర్ట్ వస్తుంది కాబట్టి దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదు. దానికి సంబంధించి ప్రజల్లో కూడా అంటే ప్రస్తుతానికైతే వాళ్ళు రాజధాని కోరుకోవడం లేదంటే ఇటువంటి అంశాలు అయితే ప్రస్తుతానికి లేవు. కాబట్టి ఇక్కడ ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అంటే పోర్ట్ వస్తుంది కాబట్టి అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల విజయవాడ బందర్ మధ్యలో అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రాజధానికి అమరావతి దగ్గర గుంటూరులో కూడా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు గుంటూరులో ఎంతో కొంత అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం కేంద్ర మంత్రి కూడా చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ అంశాలను ప్రస్తావించకుండా తాము చేసి చెప్పకుండా జగన్ తీసుకొచ్చినటువంటి ఆలోచనను తిట్టే పనిలో కూటమి ఉందేమో అనేటువంటి అనుమానాలు కూడా కొంత కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మావిగన్ అనేటువంటి అంశం. మరి ముఖ్యంగా రాజధాని కోసం తెర మీదకు తీసుకువచ్చారు మావిగన్ను మాజీ ముఖ్యమంత్రి జగన్. సో ఈ నేపథ్యంలో మావిగన్కు కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మంత్రి లోకేష్. మావిగన్ పైన సెటైర్లు వేశారు నారా లోకేష్. మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే గందరగోళం లేదా గన్ కల్చర్ అంటూ కూడా ఆయన కొత్త అర్థం చెప్తున్నారు. ఇదేనా జగన్ మీ ప్లాన్ బి అంటూ కూడా లోకేష్ సెట్టేర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మంత్రి లోకేష్ యొక్క ట్వీట్. సో ప్రధానంగా మావిగన్ అనేటువంటి అంశంతో ఇప్పటికే ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో క్షేత్రస్థాయిలో కూడా మావిగన్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, సో రాజధానికి త్వరితగతిన అభివృద్ధి చెందేలాగా మాత్రం రాజధాని కారిడార్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి చెప్పినటువంటి ప్రయత్నం. సో నిన్న కూడా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా 3 రాజధానులు అనేటువంటిది ప్లాన్ ఏగా, ప్లాన్ బిగా మాత్రం ఈ మావిగన్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ అమరావతి అనేటువంటి దానికి వైసీపీ వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా కూటమి నేతల ముందు నుంచి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చేసినటువంటి తాజా ట్వీట్ మాత్రం రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. అమరావతి వర్సెస్ మావిగన్గా మారుతుంది. అధికార విపక్షాల యొక్క విమర్శ ప్రతి విమర్శల్లో మొత్తం మాత్రం రాజధాని అంశం మరోసారి తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ మేము అధికారంలోకి వస్తే మా విధానం ఇది, సో వైసీపీ విధానం అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలన్నదే మా విధానం అంటూ కూడా వైసీపీ వ్యాఖ్యానిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి.